ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు అలాగే వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాను. చాలా మంది చక్కగా ఉదయకాల సమయంలో ఒక 4 కుటుంబాలు కూడా చక్కగా ప్రార్థనలు గడపడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. నలుగురే కాదండి, చాలా మంది కూడా మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి చూడండి. ఉదయకాల సమయంలో లేవగానే దేవుడి సముఖంలో చిన్న మాట విని పాట వింటే ఆ రోజంతా దేవుడి యొక్క కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. మీరు చేయుచున్న ప్రతి పనిలో దేవుడు కూడా మీకు ఆశీర్వాదాన్ని కలగ చేస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. మనము దినము ప్రారంభించడమే పాట, ప్రార్థన, వాక్యముతో ప్రారంభిస్తే, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తే దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల దేవుడు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. స్తోత్రం. ఓ పల్లవి పాట పాడుదాం. ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా, కన్నీరు తుడచి కౌగిలించావు వందనాలయ్యా. ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా, కన్నీరు తుడచి కౌగిలించావు వందనాలయ్యా. చేయి పట్టి నన్ను నడుపుతున్నందుకు వందనాలయ్యా, చేయి పట్టి నన్ను నడుపుతున్నందుకు వందనాలయ్యా. పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా, పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయా, వందనాలయా, వందనాలయా యేసయ్య వందనాలయా. స్తోత్ర. ప్రభు నామంలో వాక్కు చూసుకుందాం. కీర్తనల గ్రంథం 56:8 దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈ మాట చాలా ఓదార్పు కలిగినటువంటి మాట, ఆదరించగలిగినటువంటి మాట. మన సంచారం అంటే మన బాధ, మన దుఃఖము, మన కష్టము, మనకు వచ్చిన ఆపద సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. మన కన్నీళ్లను కవిలలో దాచి ఉంచి ఉన్నాడు, అవి ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఉంచాడు. ఆయన పుస్తకములో మన కన్నీటి లెక్కను కూడా దేవుడు దాచి ఉంచి ఉన్న విధమును బట్టి నిజంగా ప్రభుకి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో కాస్త ఈ అమౌంట్ కావాల్సి వచ్చిందే, నేను ఒక దగ్గర అడిగానే, అతనికి మరలా నేను ఇవ్వాలి, మాట పోతే మాట రాదు, కాబట్టి నేనేం చేయాలి? లోకంలో ఉన్న మనుషులందరి వైపు చేతులు చాచాడు, అందరినీ చేయి చాచి అడిగాడు, అయ్యా ఏమైనా మీరు నాకు సహాయం చేస్తారా, మరలా నేను మీకు ఇచ్చేస్తాను, మరలా నేను మీకు ఇచ్చేస్తానని చాలా మంది దగ్గర కూడా అడిగాడు. కానీ అతనికి ప్రయోజనం ఏమి కూడా ఎవరి దగ్గర నుంచి కలుగలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు, నిరాశతో ఉన్నాడు. అప్పుడు ఒక మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నా, నీ కన్నీటిని కవిలలో నేను దాచి ఉంచాను కదా. ఈ కీర్తనకారుడు రాసినటువంటి మాట ఆ వ్యక్తికి గుర్తుకొచ్చిందంట. కన్నీరు కార్చి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నాకు సహాయాన్ని పంపిస్తాడు, మనుషుల ద్వారానే దేవుడు ఒక సహాయాన్ని పంపిస్తాడన్న నమ్మకంతో, దృఢ నిశ్చయముతోటి దేవుడి సముఖములోకి వచ్చి ఇలాగే ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఈ ప్రార్థనలో వాక్యం విని ఏకీవించి ప్రార్థనలో పాల్పొందిన తర్వాత దేవుడు అంట మనుషుల ద్వారా సహాయాన్ని పంపించాడంట. స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు, కన్నీరు కార్చాడు. బాధపడుతున్న సమయంలో మనుషుల వైపు ప్రయత్నించాడు, కానీ సహాయము చేయడానికి ఇష్టపడలేదు. కానీ నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నా దేవుడి సముఖంలో కన్నీరు కార్చి నా ప్రభు నాకు సహాయము పంపడా అన్న వాక్కు గుర్తుకొచ్చి ఇలాంటి ప్రార్థనలు ఏకీవించినప్పుడు నిజంగా దేవుడే తన దగ్గరికి కావలసిన ధనమును పంపించి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు. అయితే ఈరోజు నువ్వు ఏ కష్టాలు, ఏ బాధలు ఉన్నవో నాకైతే తెలియదు, కానీ నా ప్రభుకు తెలుసు, నా తండ్రికి సమస్తమును తెలుసు, ఎరిగి ఉన్నాడు. కాబట్టి కన్నీరు కారుస్తున్న నీకు దేవుడు ఈ వాక్యము ద్వారా ఓదార్పు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తికి ఎలాగ దేవుడు సహాయం చేశాడో ఈరోజు నీకు కూడా దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు.
అయితే నమ్ము, విశ్వసించు, ప్రార్థనలు ఏకీవించు. దేవుడే నీ పట్ల కార్యం జరిగించునుగాక. ఏకీవించి ప్రార్థనలో అడుగుదాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో కనబడుచున్నవి కదా. నీ ఒక గ్రంథపు పుస్తకములో ప్రభా రాచి ఉంచి దాచిపెట్టే దేవుడో, కన్నిటికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడో నీవై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. మనుషులమైన మేమందరము ప్రభా ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే బాధపడుతూ వింటూ ఉన్నారో వారిని కూడా ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నా. వారికి మీరు సహాయం పంపించండి ప్రభా. చాలా మంది ప్రభా చాలా సహాయాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధమైన సహాయం అయినప్పటికీ కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఈ అద్భుతమును, ఆశ్చర్యమును, గొప్ప కార్యమును నీ బిడ్డల పట్ల మీరు జరిగించమని అడుగుచున్నాను అయ్యా. మనుషుల ద్వారా సహాయాలు, సహకార్యాలు ప్రభా బిడ్డలకు మీరు అందించమని అడుగుచున్నాం. ఓ మంచి మనసు కలిగే ప్రార్థన చేయించున్నాను దేవా. దేవుడి సముఖములో దేవాలయములో నుండి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా నీ కరుణ కటాక్షము ఈ యొక్క లైవ్ ద్వారా ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి సహాయములో చేయమని నాదుడు ప్రియరక్షకుడైన యేసు ప్రభు నామం పెరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక.